దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వాధికారైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా వాగ్దానం. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. యోహాను 17:20. యేసు యొక్క వ్యక్తిగత ప్రార్థన ఇది. దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రార్థన గురించి కొత్త నిబంధన అంతటిలో కలదు. అయితే యోహాను 17 ఆయన చేసిన దీర్ఘ వ్యక్తిగత ప్రార్థనను చదువుచున్నాం. దాన్ని ధ్యానించిన కొలది మనకు ఎంతో ప్రోత్సాహం కలుగుచున్నది. మనము కూడా ప్రార్థించుటకు ఒక మార్గదర్శిగా ఉన్నదని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా ప్రార్థన చేసి దేవునితో సంభాషించుటకు ప్రేరేపించున్నదని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రార్థన అనగా హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుట, బాధలను ఆ దేవాదేవుడికి తెలియచేయుట, చింత యావత్తును ఆ పరిశుద్ధ దేవుని మీద వేయటాన్ని ప్రభుపేట తెలియజేస్తున్నాను. వాక్యానుసారంగా యేసుక్రీస్తు శిష్యుల కొరకు మాత్రమే కాక నేడు జీవించున్న మన కొరకును ప్రార్థించున్నాడని తెలుసుకొంచున్నాం. శిష్యుల మాటలను విని ప్రభునందు విశ్వాసముంచి వారందరి కొరకు ప్రార్థించున్నానని ఆయన చెప్పుచున్నాడు. దేవాదేవుని బిడ్డలారా, మనమందరము శిష్యుల మాటలు విని ఆయనందు విశ్వాసమించిన వారమే కదా. కాబట్టి ఆయన మన కొరకును ప్రార్థన చేస్తున్నాడు. దేవాదేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి దాఖలు ఇక్కడ కనపడుచున్నాయి. దేవుని బిడ్డలారా, నా కొరకు ఎవరునూ ప్రార్థించుట లేదని నీవు కలవరం చెందనక్కరలేదు. నా భారము ఎవరు మోయుదురు, నా కన్నీటిని ఎవరు తుడుచుదురని ఆందోళన చెందవద్దు. ప్రభువైన యేసు మీద యేసు మీ కొరకు ప్రార్థించున్నాడనే సంగతి గుర్తించండి. ఆయన ఉత్తరవాదిగా నిలిచున్నాడు. పరలోకమందున్న ప్రభుకుని భూమి మీద ఉన్నటువంటి నరుడికిని దేవాది దేవుడు ఉత్తరవాదిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. దేవాదేవుని బిడ్డలారా, కైన ప్రభువైన యేసు మీ కొరకు ప్రార్థించున్నాడనే సత్యాన్ని నమ్మండి, గుర్తించండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వమును కలిగిన వాడని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షంన విజ్ఞాపన చేయుటకును నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైనాడని హెబ్రీలకు రాస్తున్న పత్రిక 7:24-25 ఈ గొప్ప సత్యాన్ని మీరు చూడగలుగుతున్నారు. తప్పకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరిచి ఈ సత్యాన్ని మీరు చూడండి. తప్పకుండా పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నట్టు దాఖలు ఇక్కడ కనపడుచున్నాయి. కైనా దేవాదేవుని బిడ్డలారా, యేసు యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరున్నారు. ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. కైనా మీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించబడుతున్నాయి. మీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ ప్రభు అనుగ్రహిస్తున్నాడు. యేసు సంరక్షకుడు, యేసు ఆదరణకర్త, యేసు జయశాలి. ఆయన సమస్త కార్యాలు మీ పట్ల జరిగించగల గొప్ప దేవుడైన ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని ఆయన చెప్పాడు. లూకాసు వార్త 22:32 మనం చూస్తున్నాం. అయినా మీరు పరిశుద్ధ లేఖనాన్ని దగ్గర పెట్టుకుని చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగత ప్రార్థన మన కొరకు ఆయన చేసి మనలను, మన కుటుంబాన్ని, భర్త, భార్య, పిల్లలను ఐక్యపరిచి సమాధానపరి జయమని గురించి విజయం దయచేయాలని ఆయన ప్రతినిత్యము మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేడును మన కొరకు ప్రార్థిస్తున్న మహిమాస్తరుపుడే మన యేసుక్రీస్తు ప్రభుల వారు గనుక మీరు ధైర్యంతో మీరు కూడా ప్రార్థించండి. మీ ప్రార్థన ప్రభు ఆలకించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నీకు వందనాలు. ప్రార్థన ఆలకించేవాడా, నీకు స్తోత్రాలు తండ్రి. సమస్త మానవాళి కొరకునైనా మీరెంతగానో ప్రార్థన చేస్తున్నారు. ఏదైనా ఈ గొప్ప సత్యాలు మేము తెలుసుకున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ కృప చొప్పునే మేము జీవిస్తున్నాం. దేవా నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మా హృదయాన్ని మేము కుమరించడానికి మీ కృప మాకు దయచేయండి. నాయన బాధలన్నీ మీకు తెలియపరచడానికి మీ కృప మా మీద ఉంచండి. చింత యావత్తు ప్రభా మీ మీద వేయటానికి నేడే ప్రభా మాకు ధైర్యాన్ని ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. దేవా మీ కృప చొప్పున మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆదరించి జయ విజయం దయచేసి పరిశుద్ధాత్మ మేలుతో వెలుగుతో జయంతో మమ్మల్ని అందరినీ నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు పరిశునామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.